వస్తుందని దాదాపు 10 నెలల పాటు కూడా డిలీట్ చేసినటువంటి లోకల్గా ఉన్నటువంటి వ్యక్తిని పిలిపించి తీసేశారు అనేటువంటిది కూడా వినిపిస్తున్న నేపథ్యంలో కూడా రైట్ ప్రస్తుతం కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు. అయ్యప్ప గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, ఇక డిస్ట్రక్షన్ రైట్ ఏదైతే సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. రైట్ అయ్యప్ప గారు, ఇక్కడ సీసీ ఫుటేజ్ని మాయం చేశారు అనేది వింటూ ఉన్నాం. ప్రధాన ఆరోపణ దాన్ని అంటే వైలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు, అదేవిధంగా డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ కావచ్చు, ఆ పరంగా దీన్ని చూడాలా? మీరేం చెప్తారు దీనికి సంబంధించి కూడా? ఫస్ట్ మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పి నాకు ఒక 5 minutes టైం కావాలి. నేను ఈ కేసు విషయంలో నేను హ్యాండిల్ చేశాను. ముల్లపూడి నాగేశ్వరరావు గారు ఆ వ్యక్తిని చంపేశారన్న ఫస్ట్ రోజు నాకు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ దీనికి సంబంధించినట్టు డికే బసు వెట్స్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంటు దాంట్లోనూ ఇవ్వటం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 180 పేజీల మార్గదర్శకాల్లో డికే బసు దాంట్లో ఇచ్చింది. అట్లాగే కస్టోడియల్ టార్చర్ మీద అంతకుముందు సహాని అనే కేసులో కూడా 18 నెలల పాటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ప్రతి సీసీ ఫుటేజ్ కూడా 18 నెలల పాటు డేటాని భద్రపరిచి ఎవరికైనా ఎప్పుడైనా కావాల్సి వస్తే సమాచార హక్కు చట్టంలో భాగంగా కూడా ఇమ్మని చెప్పిందండి. ఆర్టీ యాక్ట్ ద్వారా అది పాటించలేదు. ఏదైతే పోలీస్ స్టేషన్ అది పాటించలేనందుకు కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి మీద కూడా యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి సీసీ ఫుటేజ్ మానిటరింగ్ ఉందా లేదని చెప్పి ఆ అన్ని స్టేషన్లో చూడవలసిన బాధ్యత ఒక ఐపీఎస్ ఆఫీసర్ దండి, సిపిది. అసలు ఇప్పుడు ఈ కేసు విషయానికి వస్తానండి. ఈ కేసు విషయం పిన్ టు పిన్ నాకు తెలుసు. ఇది ఎప్పుడైతే శ్మశానానికి వెళ్ళి నిన్న మొన్న ఏదో డేటా తీసుకుని చెప్తూ ఉన్నారండి. నాకు ఇలా సాయికృష్ణ ఇలాగా పలానా బర్రెల గ్రౌండ్ లో ఇలాగా హతమార్చారు, ఇలాగ జరిగిందని చెప్పగానే నేను ఆర్టీ యాక్ట్ శ్మశానానికి నేను పెట్టానండి. శ్మశానానికి పెడితే వాళ్ళు 30 రోజులకు కానీ ఇవ్వమని చెప్పారు. ఆర్టీ యాక్ట్ సెక్షన్ 7(1) ప్రకారం వితిన్ 48 hours లో ఫండమెంటల్ రైట్స్ కి వైలేట్ కలిగితే 48 hours లో ఇమ్మని అడిగితే వాళ్ళు పలానా రోజుని పలానా వ్యక్తిని చంపేనని ఇవ్వకుండా పలానా రోజు నుంచి పలానా రోజు వరకు ఇంతమందిని దహనపరిచాము, పోలీసులు కొంతమంది అనాథ శవాలు పోలీసు వారు ఇచ్చినటువంటి శవాలు కొన్ని ఉన్నాయి అని రాసి ఇచ్చారండి. అంతే. ఆ కొన్ని ఏంటనేది వివరంగా ఇవ్వాలి. మాకు అక్కడే డౌట్ వచ్చింది. వాళ్ళు ఏజ్లు ఇమ్మని అడిగాం. ఏజ్లు ఇమ్మంటే 23వ తారీఖున దహనపరిచిన శవానికి 24వ తారీఖున స్టాంప్ వేసి అందులో ఏజ్ దగ్గర దుద్దేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఉంది మన దగ్గర. అసలు ఈ కేసు గురించి నేను చెప్తానండి. అసలు సిఐ నాగరాజు గారు చాలా మంచి వ్యక్తి అండి. తాడేపల్లిగూడెంలో ఒక డ్యూటీ చేశారు. అన్యాయంగా ఆయన నిరికించారు ఈ కేసులో. సాయి కృష్ణ కూడా 23 కేసులు 24 కేసులు ఇదంతా కూడా టీడీపీ సోషల్ మీడియాలో దేవంలో మొదలుపెట్టినటువంటి ఒక విష ప్రచారం. అంటే కుక్కను చంపాలనుకోండి, పిచ్చి కుక్కని ముద్రేసి ఎలా చంపుతారో అలాగా. దీంట్లో ఇన్వాల్వ్ అయింది కమిషనర్ ఆఫ్ పోలీస్ అండి. అతను మెయిన్ పాత్ర. అది నెక్స్ట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళండి. వీళ్ళిద్దరూ చేసినటువంటి మోటో, వాళ్ళిద్దరూ చేసినటువంటి ఘనకార్యాలు అసలు కమిషనర్ ఆఫ్ సిపి రాజశేఖర బాబు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతోటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళారు. అసలు టాస్క్ ఫోర్స్ వాళ్ళ సంబంధం ఏంటి? ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టవలసిన బాధ్యత ఆ కన్సర్న్స్ కోర్టు కానిస్టేబుల్ గారిది, ఆ కన్సర్న్స్ పోలీస్ స్టేషన్ది ఎన్బిడబ్ల్యూ ఉన్నప్పుడు. టాస్క్ ఫోర్స్ సంబంధం ఏంటి? టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్ళి ఏసీపీ లాంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లాంటి వ్యక్తులకి ఒక సిఐ గారు వెళ్ళి తీసుకురమ్మని ఇవ్వలేరుగా. అది ఇచ్చింది కమిషనర్ ఆఫ్ సిపి అండి, రాజశేఖర బాబు గారు. ఎందుకు ఇచ్చారు అని చెప్పి దీని లోతుగా నేను ప్రతి విషయాన్ని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తే ప్రతి విషయం ఉంది. డొంకలాగితే తీగంత. దీని వెనకాల ఒక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఈ హత్య వెనకాల ఒక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. 2 సంఘటనలు సాయికృష్ణను చంపడానికి కారణమయ్యాయి. 2 సంఘటనలు ఏంటో చెప్తాను. నూజివీడులో సాయికృష్ణ ఒక అమ్మాయితోటి ప్రేమ వ్యవహారం నడిపారండి. ఆ అమ్మాయి విజయవాడలో చదువుకుంటే ఆ అమ్మాయి తర్వాత వేరే కాలేజీకి వాళ్ళ నాన్నగారు మార్చిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఇతన్నే ఇష్టపడతానని చెప్పడం అనేది ఒక కారణం. వాళ్ళు వెళ్ళి సిపి గారికి కంప్లైంట్ ఇవ్వటం అనేది ఒక వార్త అనేది ఖచ్చితంగా దీంట్లో ఎవరో కాదండి, ఒక రిటైర్డ్ అడిషనల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేశ్వర రెడ్డి గారు కొవ్వూరు డిఎస్పీగా పనిచేశారు. అతను సాక్షి ఛానల్లో అదే ఇతర ఛానల్లో కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్పారు. అతనికి నేను కాల్ చేశాను.
అది కాకుండా కొంచెం రిటైర్ అయిపోయినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు నలుగురిని నేను అడగటం జరిగింది. తర్వాత కుటుంబ సభ్యులను అడగటం జరిగింది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం సిఐ మురళి ఆయన ఎవరైతే నాగరాజు గారిని విరికించడం జరిగింది. నాగరాజు గారు తాడేపల్లిగూడలో పనిచేశారు. ఇది ఖచ్చితంగా నాకు టైం ఇవ్వాలి, ఎవరు కొంచెం మాట్లాడొద్దు, నేను చెప్తాను. ఇంకొకటి, కొల్లపూడిలో ఒక 25 కోట్ల విలువ చేసేటువంటి ఒక ల్యాండ్ లో తన స్నేహితులైనటువంటి 4 రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆ ల్యాండ్కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత సాయికృష్ణ ఏదైతే తను జొమాటోలో అక్కడ మార్కాపురం వెళ్ళిపోయి జొమాటోలో పనిచేయడం కూడా జరిగింది 350 రూపాయలకి. అతను ఫోన్ పేలు గూగుల్ పేలు ఆధారంగా అతన్ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏసీపీ వాళ్ళు తీసుకొచ్చి బస్ స్టాండ్ ముందు ఉన్నటువంటి ఒక లాడ్జిలో అతను పెట్టి అతన్ని చితక్కొట్టి సాయంత్రం మాటలేమో కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ కొట్టి మొత్తం మీద ఆయన చెడిపోవటం, మళ్ళీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ లో పెట్టడం, తర్వాత దహనం చేయడం, ఇదంతా కూడా ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తున్నారో అది కాదు అని వాదించినటువంటి టీడీపీ సామాజిక మీడియాల్లో అది ఈ రోజున అవునని చెప్పి వాళ్ళు వేసిన సిట్లోనే ప్రూవ్ అయింది. నేను ఎందుకు చెప్తున్నాను, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఇటువంటి చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ నిన్న మొన్న నాగరాజు గారిని గొప్ప ఆఫీసర్ అని చెప్తూనే మళ్ళీ నాగరాజు గారు అవినీతి చేశారు, 100 కోట్లు ఉన్నాయి తోర రాము గారిది అని చెప్పి మళ్ళీ ఆయన మీద ఇంకో మారకేస్తున్నారు. అసలు ఇందులో ఇద్దరు అమాయకులే. సాయికృష్ణ మీద 23 కేసులు 24 కేసులు లేవండి. అసలు అతని మీద పెట్టినటువంటి పోక్సో కేసు పచ్చి అబద్ధం. అతని మీద ఉన్నాయి 2 కేసులు. కోర్టు కొట్టేసినటువంటి ఎక్యూటాల్ అంటే ఒక కోర్టు నిర్దోషిగా ప్రకటించినటువంటి కేసుల్ని మళ్ళీ ప్రస్తావించకూడదని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఒక వ్యక్తి యొక్క కులం పేరు కానీ మతం పేరు కానీ కింద స్థాయి కోర్టులు మాట్లాడకూడదు జడ్జిమెంట్ లో కానీ ఎందులో కానీ, అది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. మన సుప్రీంకోర్టు సర్వోన్నత నాయకు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏవి ఫాలో అవ్వకుండా అతను కుల ప్రస్తావన తీసుకురావడం, మళ్ళీ సిఐ గారు కుల ప్రస్తావన తీసుకురావడం అనేది నేను ఖండిస్తున్నాను. ఏది వైసీపీ చేస్తున్నటువంటి ఈ ఏదైతే సోకాల్డ్ కులం మీద రుద్దడం అనేది నేను ఖండిస్తూ ఉన్నానండి. ఇద్దరు ఒకటే కులస్తులు, ఎవరు వారు వీరు చనిపోయిన వ్యక్తి చంపేరని ఆరోపణలు ఉన్న వ్యక్తి. అసలు సిఐ నాగరాజ్ గారు కాదండి, సిట్టివే అధికారులు కొట్టినటువంటి దెబ్బలకే అతను 90% అతని శరీర అవయవాలు పనిచేయకుండా పోయినాయండి. అసలు సిట్ అధికారులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి కమిషనర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినటువంటి కమిషనర్ సిపి రాజశేఖర్ బాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ గొల్లపూడి ల్యాండ్ సెటిల్మెంట్ కి కమిషనర్ గారితో మాట్లాడుకున్నారని చెప్పి ఆ వ్యక్తి మళ్ళీ ఈ అబ్బాయి న్యూజివీడ్ లో లవ్ అఫైర్ ఉన్న అమ్మాయి ఇద్దరు కూడా కమిషనర్ గారికి సంబంధించినటువంటి వ్యక్తులు, టీడీపీ అధికార పార్టీకి సంబంధించిన సామాజిక వర్గాలు. వీరికి న్యాయం చేయడం కోసం ఒక అమాయకుడిని, ఆయనకి ఏమీ తెలియదు, ఎవడు ఇటు జొమాటోలో పని చేసుకున్నటువంటి సాయికృష్ణ ఒక చిన్నాడు, ఆడికి నేను 2-3 సార్లు చెప్పా, రే తమ్ముడు నువ్వు ఇటువంటి మాని అని. అతని మీద పోక్సో కేసు కూడా పచ్చి అబద్ధం. రాజేశ్వరిని వాళ్ళ మరదలు నేను అడిగాను, ఇద్దరు లవ్ చేసుకున్నారు, ఆ అమ్మాయిని ఏం చేయకుండానే పోక్సో కేసు పెట్టారు. పోక్సో కేసు ఉంది, పోక్సో కేసు అట్లా పోక్సో కేసు కొట్టేశారండి. ఆ అమ్మాయి వెళ్ళి కోర్టుకు వెళ్ళి చెప్పింది, నన్ను ఏం జరగలేదు, మా పేరెంట్స్కి ఇష్టం లేక తప్పుడు కేసు పెట్టారని. ఏదో ఒక తప్పు తప్పులు చేయొచ్చు. నవీన్ రెడ్డి అనే అతను చూడండి, ఇతన్ని ముందే నేను కాల్చి చంపేస్తాను రా అని వీళ్ళ మదర్ని గట్ట తిట్టినప్పుడు, వాళ్ళిద్దరు తాగిన మైకులో ఉన్నప్పుడు ఆ బీర్ బాటిల్ ఇద్దరు స్నేహితులు, ఇద్దరు రౌడీ షీటర్లే, ఇద్దరు హత్య నేరం ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళిద్దరి మధ్య జరిగింది. ఒక నేరస్తుడు చెప్పారు, అది ఒక్కటి మర్డర్ కేసు ఉంది, అది ఇప్పుడు జరుగుతూ ఉంది 302. ఎందుకంటే టీడీపీ సోషల్ మీడియాలో ఇక్కడ జనసేన ఎవరు సరే అది కాదు అయ్యప్ప గారు ఏదేమైనా ఒక నిమిషం సార్, చందు గారు చెప్పండి. మేనమామలు అందరూ కూడా జనసేన పార్టీ, నాకు 10-15 సంవత్సరాల నుంచి తెలుసు. వాళ్ళని నేను అడిగా, దయచేసి ఇందులో వైసీపీ కులం పేరు చేస్తుంది, దాన్ని సామాజిక వర్గంలో రౌడీ షీటర్లు ఉన్నారని చెప్పి అది నెగిటివ్కి వెళ్తుంది, సామాజిక వర్గంలో ఇటువంటి చెయ్యొద్దు, వాళ్ళందరూ జనసేన పార్టీ. నేను చెప్పింది అది. వైసీపీ చేస్తున్నటువంటి ఆ ప్రచారాన్ని మీరు ఖండించండి, మా అబ్బాయికి కులం పేరు చెప్పొద్దని మీరు ఖండించండి. అలాగే టీడీపీ సోషల్ మీడియాలో ఫస్ట్ నుంచినండి అతను నేరస్తుడు అని చెప్పింది వీళ్ళు, అసలు ఆ అబ్బాయిని అరెస్ట్ చేయలేదని చెప్పింది వీళ్ళు, తర్వాత వీళ్ళు వేసినట్టు సిట్లో అరెస్ట్ అయ్యండి. అసలు ఇందులో సంబంధం ఉన్నటువంటి కమిషనర్ రాజశేఖర్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది నాకు డౌట్. అతనికి రక్షించడం కోసం సిఐ నాగరాజన్ గారిని బలిపెట్టేశారు. అంటే అండి, మీ సామాజిక వర్గాల్లో అధికార పార్టీ యొక్క సామాజిక వర్గాల్లో ఒకటేమో న్యూజివీడ్ లో లవ్ అఫైర్, ఇంకోటేమో గొల్లపూడిలో కేసు, అన్ని కూడా వాళ్ళకి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఆ కమిషనర్ కూడా అదే సామాజిక వర్గం. కానీ చచ్చిపోతే ఇద్దరు ఒకటే సామాజిక వర్గం, పోయినోడు చంపినోడు ఇద్దరు కూడా ఒకటే సామాజిక, పోతే వాళ్ళే పోతారు. మన చేతిలో అధికారం ఉంది, తిమ్మిని తిమ్మిని చేయగలుగుతాం. మీడియా చాలా సంచలన అది కాదు అయ్యప్ప గారు,
అయిపు గారు ఒక్క నిమిషం, ఒక చాలా సంచలనమైనటువంటి ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేశారు. బాలకోటే గారు దానికి సంబంధించి ఏం మాట్లాడతారు చూద్దాం. బాలకోటే గారు, ఇందులో సిపి అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు, అన్యాయంగా ఇటు సే నాగరాజ్ గారు వీళ్ళు ఇన్వాల్వ్ నేను అయ్యారు. అన్నది ఏంటంటే, ఒక నిమిషం అండి, చాలా నిజాయితీ గల